అందరికీ నమస్కారం. తన్వి చెప్పే కథలకు స్వాగతం. ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మన హిందూ మతంలో అత్యంత శక్తివంతమైన తిరుమల శనివారాలు రాబోతున్నాయి. ఈ సంవత్సరంలో తిరుమల శనివారాలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి, వాటి తేదీలు, అలాగే ఈ తిరుమల శనివారాల వ్రతాన్ని ఆచరిస్తే మనకు కలిగే ఫలితాలు ఏమిటి, అసలు ఈ తిరుమల శనివారాల్లో వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి అనే విషయాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. తిరుమల శనివారాల్లో ముఖ్యంగా పూజించవలసిన దైవం వెంకటేశ్వర స్వామి. పురటాసి మాసంలో తిరుమల శనివారాలు ప్రారంభమవుతాయి. ఈ పురటాసి మాసం అనేది సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలలో వస్తుంది. ఈ పురటాసి మాసంలోనే కలియుగ దైవమైన ఆ వెంకటేశ్వర స్వామి వారు భూమిపైన ఆవిర్భవించారు. కాబట్టి ఈ పురటాసి మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ పురటాసి మాసంలో మొత్తం 4 తిరుమల శనివారాలు ఉంటాయి. కాబట్టి ఈ నెలలో వచ్చే ప్రతి శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని ఆరాధించడానికి చాలా శక్తివంతమైన రోజులు. ఈ 4 శనివారాల్లో వెంకటేశ్వర స్వామికి పూజ చేయలేని వాళ్ళు కనీసం ఏదో ఒక తిరుమల శనివారం రోజున వెంకటేశ్వర స్వామి పూజించడం వల్ల, ఆ 7 కొండల స్వామి అనుగ్రహం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి. మొదటి తిరుమల శనివారం సెప్టెంబర్ 21వ తేదీన ఏర్పడింది. మొదటి తిరుమల శనివారం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ రోజునే సంకష్టహర చతుర్థి కూడా ఏర్పడింది. కాబట్టి వీలైనంత వరకు మొదటి తిరుమల శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని పూజించండి. అలాగే రెండవ తిరుమల శనివారం సెప్టెంబర్ 28వ తేదీన ఏర్పడింది. ఇక మూడవ తిరుమల శనివారం అక్టోబర్ 3వ తేదీన ఏర్పడింది. ఇక పురటాసి మాసంలో చివరి 4వ శనివారం అక్టోబర్ 12వ తేదీన ఏర్పడింది. కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి జన్మించిన ఈ పురటాసి మాసంలో వచ్చే 4 శనివారాలు చాలా ప్రత్యేకమైనవి. ఈ తిరుమల శనివారాలకి ఎందుకంత ప్రాముఖ్యత అంటే, ఒకానొక రోజు ఆ శనిదేవుడు వెంకటేశ్వర స్వామి దగ్గరకు వెళ్ళి ఇలా అంటాడు: స్వామి, భక్తులందరూ మీ అనుగ్రహాన్ని పొందాలంటే మిమ్మల్ని ఎలా పూజించాలో వివరించండి అని శనిదేవుడు ఆ వెంకటేశ్వర స్వామిని అడుగుతాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి తను పుట్టిన ఈ పురటాసి మాసంలో ప్రతి శనివారం రోజున నన్ను పూజించిన భక్తులకు కోరిన వరాలను ప్రసాదిస్తానని స్వయంగా వెంకటేశ్వర స్వామి వివరిస్తారు. కాబట్టి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోయి మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోవాలంటే ఈ తిరుమల శనివారాల్లో వెంకటేశ్వర స్వామిని పూజించి చూడండి. ఖచ్చితంగా మార్పుని మీరే గమనిస్తారు. ఇక పురటాసి మాసంలో ప్రతి తిరుమల శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలో తెలుసుకుందాం. తిరుమల శనివారాల వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ప్రతి శనివారం తిరుమల శనివార రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయాలి. చన్నీటితో మాత్రమే తలస్నానం చేయాలి. ఇలా తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది. తర్వాత మీ ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి. అలాగే ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని ఇంటి ముందు ముగ్గులు వేసి గుమ్మానికి పచ్చని తోరణాలు కట్టుకోవాలి. ప్రతి తిరుమల శనివారం రోజున మీ ఇంటి గుమ్మం ఎంత అందంగా ఉంటే అంత సంపద మీ ఇంటికి లభిస్తుంది. అలాగే మీ పూజా గదిని కూడా శుభ్రపరచుకొని దేవుని పటాలకు గంధం బొట్లు పెట్టుకోవాలి. ఇక వెంకటేశ్వర స్వామి పటాన్ని మాత్రం ప్రత్యేకంగా అలంకరించుకోవాలి. స్వామివారి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. స్వామివారి పూజలో ఖచ్చితంగా తులసి ఆకులు ఉండాలి. పూజలో ఉపయోగించే తులసి ఆకులని వివాహమైన ఆడవాళ్ళు కోయకూడదు, పురుషులు మాత్రమే కోయాలి. పూజకు ఉపయోగించే తులసి ఆకుల్ని కోయాలి. వెంకటేశ్వర స్వామి పటాన్ని తులసిమాలతో నిండుగా అలంకరించుకోవాలి. తులసిమాల వేయలేని వాళ్ళు స్వామివారి పటం ముందు కొన్ని తులసి ఆకుల్ని పెట్టుకోవచ్చు. ఇంకా వీలైతే మీ దగ్గర ఉన్న నగలతో స్వామివారి పటాన్ని నిండుగా అలంకరించుకోండి. మీరు వేసుకున్న నగలను పాలతో శుభ్రం చేసి స్వామివారి పటానికి వేయవచ్చు.
తిరుమల శనివారం వ్రతాన్ని ప్రారంభించే ముందుగా గణపతిని పూజించాలి. కాబట్టి ఒక పసుపు గణపతిని తయారు చేసి ఒక తమలపాకు మీద పసుపు గణపతిని ప్రతిష్ఠించుకొని పసుపు గణపతి మీద పసుపు కుంకుమలు, అక్షంతలు, పువ్వుల్ని వేసి గణపతికి నమస్కారం చేసి తిరుమల శనివారం వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రతాన్ని ఆచరించేవారు పూజలో ఖచ్చితంగా పిండి దీపాలను వెలిగించాలి. బియ్య పిండిలో కొన్ని పాలు పోసి ముద్దలాగా తయారు చేసుకొని 3 పిండి దీపాలని తయారు చేసుకోండి. ఈ పిండి దీపాలకు పసుపు కుంకుమతో గోవిందనామాలను పెట్టండి. తర్వాత ఈ 3 పిండి ప్రమిదలను వెంకటేశ్వర స్వామి వారి పటం ముందు పెట్టి నువ్వుల నూనె పోసి ఒక్కో ధూపంలో 3 ఒత్తులను వేసి దీపాన్ని వెలిగించండి. దీపాన్ని వెలిగించిన తర్వాత 3 దీపాలకు నమస్కారం చేసి పిండి దీపాలకు పువ్వులు పెట్టండి. ఇక పూజలో నైవేద్యంగా స్వామివారికి చాలా ఇష్టమైన బెల్లం పానకాన్ని నివేదించండి. లేదా ఒక చిన్న బెల్లం ముక్కైనా సరే స్వామివారికి నివేదించండి. ఇంట్లో పూజ చేసేటప్పుడు గోవిందనామాలను చదువుకుంటూ శ్రీవారిని పూజించండి. గోవిందనామాలు రాని వాళ్ళు ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని జపిస్తూ స్వామివారికి పూజ చేయండి. చివరగా పచ్చకర్పూరంతో స్వామికి హారతి ఇచ్చి 3 ప్రదక్షిణలు చేసి మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారికి నమస్కారం చేసుకోండి. ఈ తిరుమల శనివారాల్లో ఇంట్లో దీపారాధన చేసేవాళ్ళు ఒక పూట ఉపవాసం ఉండి చాలా మంచిది. తిరుమల శనివారాల్లో ఉపవాసం ఉన్న వాళ్ళకి అనంతకోటి పుణ్య ఫలితం లభిస్తుంది. ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. ఈ శనివారం రోజుల్లో ఉదయం ఉపవాసం ఉండి సాయంత్రం మళ్ళా ఇంట్లో దీపం వెలిగించి నక్షత్రాన్ని దర్శించి రాత్రి భోజనం చేయవచ్చు. తిరుమల శనివారాల వ్రతాన్ని ఆచరించే వాళ్ళు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి. ఈ 4 శనివారాల్లో ఎట్టి పరిస్థితుల్లోని మాంసాహారం తీసుకోకూడదు. బ్రహ్మచర్యం తప్పనిసరిగా పాటించాలి. మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ అలాగే వెల్లుల్లి లేకుండా చూసుకోండి. ఈ తిరుమల శనివారాల్లో వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల విశేషమైన పుణ్యం లభిస్తుంది.